హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో జరిగే దీపావళి పండుగ గురించి మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మా ఇంట్లో మేము ఎలా పండుగను సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తాను. ముందుగా ఈరోజైతే మధ్యాహ్నం టైంలో పూలమాలలన్నీ కుచ్చేసి గుమ్మాలకి అలాగే పూజా గదికి అలంకరించుకున్నాను. ఉదయం వాకిట్లో రంగోలి కూడా వేసేసాను. ఆ తర్వాత సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకున్నాము. దేవుడి పటాలన్నీ కూడా చాలా పూలతో అలంకరించుకొని లక్ష్మీదేవి పూజ అయితే చేసేసుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. పూజ చేసేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసాను. మా పాప నేను కలిపి హారతి పాట కూడా పాడాము. లక్ష్మీదేవికి హారతి ఇచ్చుకున్న తర్వాత వాకిట్లో అలాగే బయట ముగ్గులో కూడా దీపాలన్నీ పెట్టేశాను. చూడండి, హారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది కదా. చూడండి, బయట గుమ్మల దగ్గర దీపాలు పెట్టేశాను. అలాగే బయట వాకిట్లో వేసుకున్న ముగ్గు పైన కూడా దీపాలు పెట్టుకున్నాను. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత మాకు బయట మెట్లు ఉన్నాయి వాకిలి ముందర. ఆ మెట్ల దగ్గర కూడా మా పాప దీపాలు అయితే పెట్టేసింది. దీపాలు వెలిగించడం అయిపోయాక మేము డిన్నర్ చేసేసుకొని ఆ తర్వాత కొన్ని క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేసాము. మా పాపకైతే క్రాకర్స్ అన్నా దివాళీ ఫెస్టివల్ అన్నా చాలా ఇష్టం. రాత్రి సమయంలో దీపాల వెలుగులో ఇల్లు చాలా అందంగా కనబడుతుంది కదా. చూడండి, మా పాప ఎలా ఎంజాయ్ చేస్తుందో. అన్ని క్రాకర్స్ అన్నీ వెలిగిస్తూ ఉంటుంది. తనకు చాలా ఇష్టం దివాళీ అంటే. తర్వాత నేను కూడా జాయిన్ అయ్యాను మా పాపతో. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవాళటి వీడియోనైతే ఇంతేనండి. మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.